నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను నిత్య శ్రీనివాస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నేటి నుంచి ప్రజాపాలన ప్రారంభం సమస్యలన్నిటికీ ఒకే దరఖాస్తు ఫామ్ నేడు తెలంగాణకు అమిత్ షా రాక లోక్సభ ఎన్నికలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం నేడు కలెక్టర్లతో జగన్ వీడియో కాన్ఫరెన్స్ పెన్షన్ల పెంపు వైఎస్ఆర్ ఆసరా రైతు భరోసాపై సమీక్ష ఎన్నికల వ్యూహంలో స్పీడ్ పెంచిన చంద్రబాబు నేటి నుంచి కుప్పంలో 3 రోజుల పర్యటన కోనసీమ పర్యటనలో పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం ట్రక్కును ఢీకొన్న ప్రైవేట్ బస్సు 13 మంది మృతి తొలి టెస్టులో పట్టు బిగించిన సఫారీలు 11 పరుగులు ఆధిక్యంలో సౌత్ ఆఫ్రికా బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ప్రజాపాలన కార్యక్రమం ఇవాళ నుంచి ప్రారంభమైంది. గ్రామాల్లో గ్రామ సభలను ఉదయం 8 గంటలకే ప్రారంభమయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇవాళ నుంచి జనవరి 6వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సభలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 12,769 పంచాయతీలు 3,626 మున్సిపల్ వార్డులు కలిపి మొత్తం 16,395 ప్రాంతాల్లో ప్రజాపాలన సదస్సులు జరుగుతాయి. ఈ కార్యక్రమం కోసం 3,714 అధికార బృందాలను ప్రభుత్వం రెడీ చేసింది. సుమారు 10 శాఖలకు చెందిన అధికారులతో కూడిన బృందం రోజుకు 2 గ్రామాలు లేదా 2 వార్డుల్లో పర్యటించి ప్రజా సదస్సులు నిర్వహించనుంది. ప్రజాపాలన కార్యక్రమం కోసం 100 కుటుంబాలకు ఒక కౌంటర్ ఏర్పాటు చేశారు. రద్దీ ఎక్కువగా ఉంటే టోకెన్ విధానం అమలు చేయాలని ఆదేశించారు. మరోవైపు ప్రజాపాలనను ప్రతి 4 నెలలకోసారి నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లను చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిల్స్కు గాను 30 మంది స్పెషల్ ఆఫీసర్స్ను జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోజ్ నియమించారు. ప్రజాపాలన అమలు కోసం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న 6 జోన్లకు 6 మంది ఐఏఎస్ ఆఫీసర్లను ఇన్ఛార్జ్లుగా ప్రభుత్వం నియమించింది. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 600 కౌంటర్స్ ఏర్పాటు చేశారు. విధుల్లో 5,000 మంది సిబ్బంది ఉండనున్నారు. ఒక వార్డులో 4 టీమ్స్, ప్రతి టీంలో 7 సిబ్బంది ఉంటారు. ఈ నెల 31వ తేదీ, జనవరి 1వ తేదీ మినహా 6వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్లో అందిస్తారు. వేణు, తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు నుండి ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమవుతోంది. ఇందులో ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీల్లో 5 గ్యారెంటీల అమలుకు సంబంధించి ఈ రోజు నుండి ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజాపాలన కార్యక్రమాన్ని తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇక ప్రజాపాలనలో ఎవరైతే రేషన్ కార్డులు లేరో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అంటూ ముఖ్యమంత్రి నిన్న చెప్పడం జరిగింది. ఇక మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ వార్డులు, గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి అక్కడికి వచ్చేటువంటి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ఇప్పటికే జిల్లా వారీగా ఇన్ఛార్జ్ మంత్రులను నియమించడం జరిగింది. మరోవైపు జిల్లా కలెక్టర్లు, ప్రత్యేక నోడల్ అధికారులను కూడా తెలంగాణ వ్యాప్తంగా నియమించారు. ఇక ఈ ఉదయం 8 గంటలకే ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఇంకో కార్యక్రమం రెండో సెషన్ నిర్వహించేలా కూడా అధికారులు
యంత్రాంగం ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇక ప్రజాపాలనకు సంబంధించి చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీలు, 3,626 మున్సిపల్ వార్డులతో కలిపి మొత్తం 16,395 ప్రదేశాల్లో ప్రజాపాలన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇందులో 3,714 అధికార బృందాలను ఏర్పాటు చేశామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ తెలిపారు. ఇక ముఖ్యంగా ఏదైతే గ్రామాల్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా కూడా ఇటు మంత్రులు, మరోవైపు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి సీనియర్ అధికారులను కూడా నియమించడం జరిగింది. గ్రామ సభల్లో ఏదైతే ఎక్కడైతే నిర్వహిస్తున్నారో అక్కడ ఎలాంటి తొక్కేసలాట జరగకుండా కూడా బ్యారికేడ్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రతి 100 మంది దరఖాస్తుదారులకు ఒక కౌంటర్ చొప్పున ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ఫిర్యాదులు చేసేందుకు వస్తారో, అలాగే దరఖాస్తులు చేసేందుకు వస్తారో వారందరికీ షామియానా, బ్యారికేడింగ్, తాగునీరు, మౌలిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మరోవైపు ఎప్పటికప్పుడు ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని మానిటరింగ్ చేసేందుకు కూడా ప్రతి జిల్లా కలెక్టరేట్ లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ నుండి ఎప్పటికప్పుడు ఎవరైతే దరఖాస్తు చేసుకునేందుకు వస్తున్నారో వారిని మానిటరింగ్ చేయనున్నారు. ఇక మరోవైపు అభయహస్తం కింద మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయుత పథకాల కోసం అర్హులైన వారు ముందస్తుగా దరఖాస్తు నింపి ప్రజాపాలన సదస్సులో కౌంటర్లో సమర్పించేలా కూడా, అలాగే ఎవరైతే అప్లికేషన్ ఇస్తారో వారందరికీ ఒక రసీదు కూడా ఇచ్చి ఒక యూనిక్ నెంబర్ కూడా ఇవ్వబోతున్నారు. దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. రైట్ వేణు, థ్యాంక్ యూ. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ నటుడు డిఎంజీకే నేత విజయకాంత్ కన్నుమూశారు. చెన్నైలోని మియాట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయాన్ని తమిళనాడు ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇటీవలే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని మాయాత్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ప్రత్యేక వైద్య బృందంతో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కొంతకాలంగా ఆయన డయాబెటీస్తో పాటు లివర్ సమస్యతో బాధపడుతున్నారు. డయాబెటీస్ కారణంగా ఇప్పటికే డాక్టర్లు ఆయన 3 వేళ్లను తొలగించారు. దాదాపు 20 రోజుల పైగా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఇటీవలే ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రముఖ నటుడు డిఎంజీకే నేత విజయకాంత్ కన్నుమూశారు. చెన్నైలోని మియాట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయాన్ని తమిళనాడు ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది.
కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇటీవలే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని మయాత్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ప్రత్యేక వైద్య బృందంతో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కొంతకాలంగా ఆయన డయాబెటీస్తో పాటు లివర్ సమస్యతో బాధపడుతున్నారు. డయాబెటీస్ కారణంగా ఇప్పటికే డాక్టర్లు ఆయన 3 వేళ్లను తొలగించారు. దాదాపు 20 రోజులు పైగా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఇటీవలే ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రముఖ నటుడు డిఎంజీకే నేత విజయకాంత్ కన్నుమూశారు. చెన్నైలోని మియాట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయాన్ని తమిళనాడు ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇటీవలే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని మయాత్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ప్రత్యేక వైద్య బృందంతో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కొంతకాలంగా ఆయన డయాబెటీస్తో పాటు లివర్ సమస్యతో బాధపడుతున్నారు. డయాబెటీస్ కారణంగా ఇప్పటికే డాక్టర్లు ఆయన 3 వేళ్లను తొలగించారు. దాదాపు 20 రోజులకు పైగా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఇటీవలే ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రముఖ నటుడు డిఎంజీకే నేత విజయకాంత్ కన్నుమూశారు. చెన్నైలోని మియాట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయాన్ని తమిళనాడు ఆరోగ్య శాఖ అధికారికంగా ప్రకటించింది. కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇటీవలే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని మయాత్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ప్రత్యేక వైద్య బృందంతో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కొంతకాలంగా ఆయన డయాబెటీస్తో పాటు లివర్ సమస్యతో బాధపడుతున్నారు. డయాబెటీస్ కారణంగా ఇప్పటికే డాక్టర్లు ఆయన 3 వేళ్లను తొలగించారు. దాదాపు 20 రోజులకు పైగా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఇటీవలే ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీనిపై మరింత సమాచారం మా ఫిలిం రిపోర్టర్ గంగాధర్ ఫోన్లో అందిస్తారు. గంగాధర్,
నిత్య ఈ రోజు ఉదయం తమిళ సినీ పరిశ్రమ ఒక విషాదకర వార్తను విన్నది. డిఎండికే అధినేత సీనియర్ సినీ నటుడు విజయకాంత్ ఇవాళ ఉదయం కన్నుమూశారు. ఆయన ఇటీవల కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇప్పటికే 3-4 సార్లు ఆయన ఆసుపత్రికి వెళ్ళినప్పుడు కూడా ఆయన చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆయన అనారోగ్యంతో పోరాడి ఆయన మళ్ళీ ఆరోగ్యంతో తిరిగి వచ్చారు. అయితే ఇటీవల కరోనా పెరగడంతో కరోనా ఇన్ఫెక్షన్ కు ఆయన గురయ్యారు. కరోనా ఇన్ఫెక్షన్ గురైన ఆయన ఆసుపత్రికి తరలించారు. అయితే శ్వాస సంబంధమైన సమస్య రావడంతో ఆయన శ్వాస తీసుకోలేక ఆయన ఇవాళ తుది శ్వాస విడిచినట్టు మనకు సమాచారం అందింది. ఈ విషయాన్ని తమిళనాడు ఆరోగ్య శాఖ కూడా అధికారికంగా ప్రకటించింది. విజయకాంత్ వయసు చూసుకుంటే ప్రస్తుతం ఆయన వయసు 71 సంవత్సరాలు. ఆయనకు పలు అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. ఇటీవల ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో కూడా ఆయన బాధపడ్డారు. అప్పుడు కూడా ఆయనకి వెంటిలేటర్ మీద పెట్టి అప్పుడు కూడా ఆయనకి చికిత్స అందించారు. అయితే ఇప్పుడు కరోనా సోకడంతో అది కొంచెం తీవ్రంగా మారి ఆయన శ్వాస తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా ఆయన కన్నుమూసినట్టు మనకు తెలిసింది. ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే హీరోగా ఆయన పలు విజయవంతమైన చిత్రాలు నటించి పాపులర్ అయ్యారు. సినిమాల్లో రాణిస్తూనే మరోవైపు రాజకీయాల్లో కూడా ఆయన సత్తా చాటారు. తమిళనాడు శాసనసభలో 2011 నుంచి 2016 వరకు ప్రతిపక్ష నాయకుడిగా కూడా విజయకాంత్ తన బాధ్యతలు నిర్వర్తించారు. ఇక రాజకీయాల్లోకి రాకముందు ఆయన సినిమాల్లో నటిస్తూ నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా ఆయన తమిళ సినీ పరిశ్రమకు ఆయన అనేక రకాల సేవలు అందించారు. విజయకాంత్ ప్రస్తుతం దేశీయ ముర్పకు ద్రవిడ కజగం పార్టీకి చైర్మన్ గా ఉన్నాడు, డిఎండికే పార్టీకి. విజయకాంత్ ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన శాసనసభ నియోజకవర్గాలు చూసుకుంటే విరుధచలం, రిషివేంద్రం ఈ 2 శాసనసభ నియోజకవర్గాల నుంచి ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలాగే 2015లో డిఎండికే రాజకీయ పార్టీని స్థాపించారు. ఆ పార్టీకి అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా కూడా ఆయనే ఉన్నారు. ఆయన పూర్తి పేరు వచ్చి విజయరాజ్ అలగర్ స్వామి. ఈయన 1952 ఆగస్టు 25లో ఆయన తమిళనాడులో జన్మించారు. ఇక విజయకాంత్ కెప్టెన్ ప్రభాకర్ సినిమాతో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమా నుంచి ఆయన కెప్టెన్ విజయకాంత్ అని ఆయన అప్పటి నుంచి తమిళ ప్రజలు ఎంతో ఆప్యాయంగా పిలుచుకున్నారు. ఈ సినిమా తెలుగులో కూడా చాలా బాగా ఆడింది. తెలుగులో కూడా ఈ సినిమాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. తమిళ్లో వందలాది సినిమాల్లో హీరోగా నటించిన విజయకాంత్ నటి రోజా భర్త సెల్వమణి దర్శకత్వంలో వచ్చిన ఈ కెప్టెన్ ప్రభాకర్ సినిమాతోనే ఒక స్టార్ హీరోగా అనేది గుర్తింపు తెచ్చుకున్నారు. విజయకాంత్ కు భార్య ఉన్నారు, ఆమె పేరు ప్రేమలత. వీరికి 2 కుమారులు కూడా ఉన్నారు. ఇక 70 ఏళ్ల విజయకాంత్ ఇప్పుడు తీవ్ర అనారోగ్యం సోకడంతో ఆయన ఇప్పుడు మనకు లేకుండా తుది శ్వాస విడిచారు. రైట్ గంగాధర్, థ్యాంక్ యూ. మొన్నటి అసెంబ్లీ ఫలితాలు ఇచ్చిన జోష్తో పార్లమెంట్ ఎన్నికలపై కన్నేసింది కాషాయ దళం. తెలంగాణలో మెజార్టీ లోక్సభ సీట్లను కొల్లగొట్టేలా వ్యూహాలు రచిస్తుంది. ఈసారి ఎలాగైనా ఎక్కువ స్థానాలను గెలిపించుకోవడమే లక్ష్యంగా బీజేపీ కేంద్ర నాయకత్వం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే ఇవాళ తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి అమిత్ షా ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ తర్వాత బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. అలాగే కేడర్కి లోక్సభ ఎన్నికలపై అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. రంగారెడ్డి జిల్లా కొంగర్ కలాన్లో 1200 మంది నేతలతో షా సమావేశమవుతారు. మండల అధ్యక్షుల నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకు 1200 మందికి ఈ సమావేశానికి ఆహ్వానం పంపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో చేపట్టాల్సిన వ్యూహంపై షా దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే అసెంబ్లీలో బీజేపీ శాసనసభ పక్ష నేతను ఎంపిక చేయనున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారి
తెలంగాణకు అమిత్ షా వస్తుండటంతో పర్యటనకు బీజేపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే హైదరాబాద్లో అమిత్ షా టూర్పై బీజేపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లను సాధించిన బీజేపీ 19 చోట్ల రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు ఓటింగ్ శాతం కూడా భారీగా పెరిగింది. గత ఎన్నికల్లో 7% ఉన్న ఓటింగ్ ఈసారి 14% పెరిగింది. దీంతో పార్టీ కేడర్లో ఎప్పుడూ లేని ఉత్సాహం కనిపిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ టికెట్కి భారీగా డిమాండ్ ఏర్పడింది. ఒక్కో సీటు కోసం 3 నుంచి 5 నేతలు పోటీ పడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో 3 రోజులు పర్యటించనున్నారు. ఇవాళ హైదరాబాద్ నుండి బెంగళూరు చేరుకుని అక్కడ కాడుగుడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కుప్పం మున్సిపల్ టీడీపీ నాయకుడు త్రిలోక్ని పరామర్శిస్తారు. అనంతరం గుడుపల్లి బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. సభ అనంతరం కుప్పం పార్టీ కార్యాలయానికి చేరుకుని పార్టీ నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. రేపు ఆర్ఎన్బి అతిథి గృహం వద్ద ప్రజల నుండి వినతులు స్వీకరిస్తారు చంద్రబాబు. శాంతిపురం మండల కేంద్రంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం రామకుప్పంలో సభలో పాల్గొంటారు. 3వ రోజు ప్రజల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం శ్రీ కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం కుప్పం బస్టాండ్లోని అన్నా క్యాంటీన్లో పేదలకు అన్నదానం చేస్తారు. అక్కడి నుండి కొత్తపేటలోని పెద్దపల్లి గంగమ్మ ఆలయానికి వెళ్లి పూజలు చేస్తారు. అనంతరం స్థానిక మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. మల్లనూరు బస్టాండ్ దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు కాకినాడలో పర్యటించనున్నారు. నిన్ననే కాకినాడ చేరుకున్న జనసేనానికి దారి పొడవుగా స్వాగతం పలికారు పార్టీ నేతలు. తొలి రోజు కాకినాడ జిల్లాలో నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జ్లతో పవన్ కళ్యాణ్ సమీక్షించనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున తెలుగుదేశం పార్టీ శ్రేణులతో నియోజకవర్గాల్లో సమన్వయంగా పనిచేయడంపై జనసేన నేతలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు. 3 రోజుల పర్యటనలో జనసేన పోటీ చేసే స్థానాలపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే కాకినాడ నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారనే ప్రచారంతో జనసేన శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జిల్లా కలెక్టర్తో ఏపీ సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పెన్షన్ల పెంపు, వైఎస్ఆర్ ఆసరా, రైతు భరోసా పథకాలపై సమీక్ష చేస్తారు. జనవరి 1 నుంచి 3,000 రూపాయల పెన్షన్ అందించడంపై సమీక్షించనున్నారు.
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు మున్సిపల్ కార్మికులతో ఏపీ సర్కార్ చర్చలు జరపనుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు చర్చలకు రావాలని పిలిచింది. తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు 3 రోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారానికై మున్సిపల్ కార్మికులను ప్రభుత్వం చర్చలకు పిలిచింది. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.